హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి వరల్డ్ ఫేమస్ అయిన ఎంఎన్సి కంపెనీలో వచ్చే మనకి జాబ్ రోల్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మనకి అమెజాన్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్స్ అనేవి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు. మనకైతే ఎవరైతే అమెజాన్‌లో జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. అండ్ ఆల్సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతాయి. ఇంకా అమెజాన్‌లో జాబ్స్ అయితే మనకి సిస్టమ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ అని చెప్పేసి జాబ్ రోల్‌కైతే మనకి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో, అది కూడా మన చెన్నై లొకేషన్‌లో అయితే లొకేట్ అవ్వడం జరిగింది. సో, జాబ్ డిస్క్రిప్షన్ అండ్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది అమెజాన్ జాబ్స్ వారి నుంచి అయితే మనకి సిస్టమ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ అనే జాబ్స్‌కైతే మనకి రావడం జరిగింది. నోటిఫికేషన్ అనేది. ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీ జాబ్ కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీరైతే ఇన్‌కమింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీస్ టికెట్స్ అయితే హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ ప్రొడక్ట్స్ అండ్ ఫీచర్స్ అయితే మీరు రెస్పాన్సిబిలిటీ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సపోర్ట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటినైతే రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. లాజికల్ అండ్ మెయింటెనెన్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత బెస్ట్ ఇంజినీరింగ్ ప్రాక్టీసెస్ అయితే మీరు డిజైనింగ్ అండ్ కోడ్ అండ్ ప్రొసీజర్స్ అయితే మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎనీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా మీరైతే ఐడెంటిఫై చేసి సాల్వ్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరైతే ఆహ్, ఎక్సలెంట్ అండ్ ఎఫిషియంట్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ట్రబుల్ షూటింగ్ అయితే పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇదైతే మీ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. వీటి కోసం మీకు మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఎలాంటి ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ గాని, మాస్టర్స్ డిగ్రీ గాని చేసినా సరే మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. తర్వాత మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి వచ్చుండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సి గాని, సి ప్లస్ ప్లస్ కానీ, జావా గాని, పర్ల్ గాని ఏదో ఒక లాంగ్వేజ్ అయితే వచ్చుండాలి. తర్వాత మనకి బిల్డింగ్, టెస్టింగ్, రిలీజింగ్ ఆర్ మానిటరింగ్ అయితే మనకి వచ్చుండాలి ఫర్ ఆటోమేషన్. తర్వాత మనకి డెవాప్స్ కూడా వచ్చుండాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, డెవాప్స్ మీదయితే మనకి జాబ్స్ కావాలని చెప్పి మనకి అయితే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయడం అడిగింది. సో, అందుకోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, డెవాప్స్ ఇంజినీరింగ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత స్ట్రాంగ్ డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో, మీకైతే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి పైథాన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా వచ్చుంటే కొంచెం యూజ్ అయితే ఉంటుంది. ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అండ్ కాన్సెప్ట్స్ అయితే మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అయితే కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. సో, ఎవరికైతే ఈ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అమెజాన్ కంపెనీ నుంచి కాబట్టి మనకి హై సాలరీ విత్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో అలవెన్సెస్ కూడా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇదైతే మన చెన్నై లొకేషన్‌లో అయితే మనకి ఆహ్, లొకేట్ అయ్యి ఉంది. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది మనకి ప్రాసెస్ చేయడానికైతే మనకి ఇలా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడైతే మీరు అన్ని డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ అయితే మనకి వెళ్ళడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ నోటిఫికేషన్, జనరల్ క్వెషన్స్, వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్, ఎడ్యుకేషనల్, వర్క్ ఎలిజిబిలిటీ, ఫైనల్‌గా ఇక్కడ రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేసేసి అక్నాలెడ్జ్‌మెంట్ చేసి, తర్వాత లాస్ట్‌కి మీరిచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అని చెప్పి రివ్యూ చేసేసిన తర్వాత ఫైనల్‌గా అయితే సబ్మిట్ అయితే చేయండి. సో, సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, మీరిచ్చిన ఈమెయిల్ ఐడీకి అయితే మీరు ఫర్దర్‌గా ప్రాసెస్ కానీ, డీటెయిల్స్ కానీ అమెజాన్ వాళ్ళైతే పంపించడం జరుగుతుంది. సో, మీరైతే మీ ఈమెయిల్ ఐడీని చెక్ చేసుకుంటా ఉండండి. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్,
డెవాప్స్ వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా మంచి అవకాశం. బీటెక్ చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో, మీకింకా ఏదన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మీకింకా ఎలాంటి జాబ్ క్వాలిఫికేషన్ జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో అండ్ వాట్సాప్ స్టాటస్‌లో అయితే పెట్టండి. ఎవరైతే బీటెక్ చేసుంటారో వాళ్ళందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.